సార్ నన్ను సీఎం చేయండి సార్, పరేడ్ గ్రౌండ్ నింపేద్దాం 10 లక్షలతో 100 బిలియనీర్లు తీసుకొద్దాం అన్నాడు. నమ్మాను, మోసపోయాను. ఈ రేవంత్ రెడ్డి మాటల్లో ఐస్ అయిపోయాను. నాకు ఎంత గౌరవిస్తాడు కదా అని. పక్కన కూర్చోరాము, నువ్వు ముఖ్యమంత్రి అంటూ, వద్దు సార్ మీరు ప్రపంచ శాంతి దూత. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 మంది మంత్రులు ఉంటున్నాయి, నువ్వు కూర్చోవా, నువ్వు ముఖ్యమంత్రివి తమ్ముడు కూర్చొని జబర్దస్త్ చేస్తూ ఇలా పిల్లులా కూర్చున్నాడు. వీడియో చూడు, అరే బాగా కూర్చోరా, వీడియో అమెరికాలో చూపించాలా, నిన్ను ప్రపంచం అంతా ఫేమస్ చేస్తానంటే ఎంతో మంచోడు. నా పట్ల 5 సార్లు కలిశాడు. ఆ పిల్లి ఇప్పుడు పులైపోయి ఈ భూములన్నీ దోచుకుంటున్నాడు, దొంగలందరికీ డీల్స్ ఇస్తున్నాడు. తమ్ముడు, చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు తీసుకొస్తా.